హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ అనేది 95 పాయింట్స్ లాభపడి 19,889 దగ్గర ముగిస్తే బ్యాంక్ నిఫ్టీ అనేది 110 పాయింట్స్ లాభపడి 43,880 దగ్గర ముగిసింది. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయింది. నిఫ్టీలో వచ్చేసప్పటికి ఒకనొక దశలో నిఫ్టీ అనేది ప్రీవియస్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దాని దగ్గరికి వచ్చింది. బట్ తర్వాత మార్కెట్ అనేది బులిష్ సైడ్ అవటం వల్ల అది ఫార్వర్డ్ అవుతే ప్రీవియస్ 2 డేస్ని క్రాస్ చేసి ముందుకు ఫార్వర్డ్ అయింది నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే యొక్క హై పాయింట్ దగ్గర అయింది. తర్వాత రిజెక్ట్ ఫార్మేషన్ అయ్యి ఒక న్యూట్రల్ క్యాండిల్గా ఫార్మేషన్ అయింది నిఫ్టీలో. నెక్స్ట్ డే రేపు ఏ మార్కెట్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాము డీటెయిల్స్గా. నిఫ్టీలో ప్రీవియస్ ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని 2 డే క్యాండిల్ కొంత టచ్ చేసింది. అక్కడ నుండి రిజెక్షన్ అనేది ఫార్మేషన్ అయింది. సో రేపు అనేది బులిష్ సైడ్గా ఫార్మేషన్, రేపు బులిష్ సైడ్గా ఉండొచ్చు మార్కెట్ అనేది నిఫ్టీలో. నిఫ్టీలో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే అది కిందికి డౌన్ ఫార్మేషన్ అవుతూ ఎక్కడైతే ఉందో 19,844 దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుని 30 మినిట్స్లో పైకి మూవ్ అవ్వాలి. లేదంటే అది అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉండే. ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతాయి. ఇక్కడ నుండి నేను బులిష్ సైడ్ ఉంటా, లేదంటే సెల్ సైడే ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఎం షేప్ ఫార్మేషన్ అయితే వేరే సైడ్ ఫార్మేషన్ అవుతుంది, లేదా ఇక్కడ రిజెక్ట్ అవుతే ఇక్కడికి మూవ్ అవుతుంది. సో రేపు అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బేరిస్ డౌన్ఫాల్ అయ్యి తర్వాత అనేది అప్ ట్రెండ్ ఫార్మేషన్ అవ్వాలి నిఫ్టీలో. ఇంకా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసప్పటికి మార్కెట్ అనేది స్ట్రాంగ్గా ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది డే టైంలో. ఇన్ 30 మినిట్స్లో ఎక్కడైతే ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ ఎక్కడ సపోర్ట్ తీసుకుందో అక్కడ సపోర్ట్ తీసుకుని ఫార్వర్డ్ అవ్వాలి. ఇక్కడికి ఫార్వర్డ్ అవ్వాలి. 43,820 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లయితే అది బిగ్ అప్ సైడ్కి ఫార్మేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఇన్ కేస్ అలా కాకుండా అది కింద గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చేసే అవకాశాలు 43,690 to 90 దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఎక్కడైతే ఇక్కడ ప్రీవియస్ ఎక్కడ ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ అప్ ట్రెండ్ కొనసాగించే అవకాశాలు ఉంది. యాక్చువల్లీ ఇది బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉంది. సో రేపు చూద్దాం ఏం జరుగుతుందో మార్కెట్ అనేది.